హలో అండి అందరికీ. నేను ఈరోజు చూపించబోయేది పీతల కూర అండి. ఇది నా ఫేవరెట్ కర్రీ అండి. ఇది పీతలు ఎంత బాగుంటాయో, సీ ఫుడ్ కదండి, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయి. నేను ఇవాళ ఎలా ప్రిపేర్ చేశానో ఈజీగా మీరు ఇంట్లో ట్రై చేయొచ్చండి. నేను చూపిస్తాను ఎలాగా వండాలో, చూసేయండి. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ అండి ఇవి పీతలు. ఇవన్నీ అక్కడ క్లీన్‌గా కట్ చేయించి తీసుకొచ్చాను. మనం ఇంటికి వచ్చినాక నీట్‌గా వాష్ చేయాలండి. ఇందులో లోపలంతా మొత్తము అంతా నీచు ఉంటుందండి. ఆ నీచు అంతా మొత్తం అంతా నీట్‌గా కడిగేసుకోవాలి. చూడండి, ఇట్లా ట్యాప్ కింద పెట్టేసేసి నీట్‌గా అయితే అందులో లోపల ఉన్న అంత జలుగురు ఉంటుందండి, అదంతా నీట్‌గా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇది క్లీనింగ్ ప్రాసెస్‌కి చాలా టైం పడుతుందండి. కొంచెం ఓపికతో చేసుకోవాలి ఈ క్లీనింగ్ అనేది. లేకపోతే అది లోపల ఉందనుకో మనకి హెల్త్ ఖరాబ్ అవుతుంది. మొత్తం నీట్‌గా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఆ లోపల ఉన్న ఎల్లోది అంతా నీట్‌గా క్లీన్‌గా తీసేయాలండి. ఇలా అయితే అన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని మళ్ళీ ఒక్కసారి నీట్‌గా శుభ్రంగా చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయో. మళ్ళీ ఒక్కసారి వాటర్లో వేసేసి నీట్‌గా కడిగేసుకుందాము. అంతా నీట్‌గా ఒకసారి ఫ్రెష్ వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కున్నాక ఆ తర్వాత ఇవి అయితే నీట్‌గా కడిగేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ప్లేట్లోకి నీట్‌గా తీసేసుకొని మనము శుభ్రం అయ్యేంత వరకు వాటర్ పోస్తూ కడుక్కోవాలండి. ఇప్పుడు చూడండి, వాటర్ కూడా తేటగా ఉన్నాయంటే ఇప్పుడు మనకి నీట్‌గా చూడండి లోపలంతా క్లీన్ అయిపోయినట్టు. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా నీట్‌గా అయితే వాటర్ లేకుండా కడిగి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము దీనికోసం కొద్దిగా చింతపండు పులుపు కోసం అండి, కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను. నీట్‌గా బ్లాక్ చింతపండు అయితే ఇంకా బాగుంటుందండి, పాతకాలం చింతపండు అయితే. ఆ తర్వాత మనము ఒక 4 ఆనియన్స్ తీసుకోవాలండి. ఇవి పెద్ద పెద్ద సైజెస్లో కట్ చేసుకోవాలి. అండ్ 3 చిల్లీస్ అయితే పడుతుందండి. మీ స్పైసీకి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 3 తీసుకున్నానండి. ఇవి కూడా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనం వేయించుకోవాలండి, అందుకని పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టాము. ఇంకా గ్రేవీకి టేస్ట్ రావడం కోసం ఒక్క టమాటో అయితే తీసుకున్నానండి. ఇది కూడా పెద్దగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి అన్నీ మనము పేస్ట్ చేసుకోవాలండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే మనము కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి మసాలా కోసము. ఇవి బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఇది మంచి వేగితేనే అండి, పచ్చివాసన లేకుండా వేగితేనే మనకి కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇలా అయితే వేయించి అయితే పక్కకు పెట్టుకోవాలి.
చూడండి ఇప్పుడైతే కొంచెం కలర్ మారాయి. ఇలా మనకి తెలిసిపోతుంది వేగిపోయాయని. ఆ తర్వాత ఇవన్నీ తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇవి చల్లారబెట్టిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దోరగా వేయించుకోవాలి. అది కూడా మనం మిక్సీ జార్లో చల్లారిన తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇవే మనకి కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. చూడండి కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ అందులో వేసుకొని వేగేంత వరకు వేయించుకోవాలి. ఫైనల్లీగా మన ఉల్లిగడ్డలు అయితే వేగిపోయాయండి. ఇలా దోరగా వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. చూడండి కలర్ కూడా మారినాయి. ఇలా కలర్ మారిన తర్వాత మనకి పేస్ట్ కావడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనము ముందుగా తీసుకున్న ధనియాలు, జీలకర్ర అది మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్గా ఉండాలి. మిక్సీలో పట్టేసుకోవాలి. మెత్తగా రావాలండి, బరకగా ఉంటే బాగుండదు. చూడండి ఇలా పౌడర్ మనకి ఈ విధంగా రావాలి. ఇలా పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇంకోటి వేయించుకున్న ఉల్లిగడ్డ ఉంది కదండి, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇది కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఆ తర్వాత ఇది చేశాక మనము ముందుగా తీసుకున్న టమాటా కూడా ఫైన్ పేస్ట్గా పచ్చిదే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇలా అయితే పేస్ట్ అయిపోవాలి. చూడండి ఇలా 2 సార్లు మిక్సీ జార్లో తిప్పుకోవాలండి. ఆ తర్వాత మనము ఈ విధంగా పేస్ట్ అయితే ఇలా రెడీ అవుతుందండి. ఆనియన్ పేస్ట్ మెత్తగా ఒక ప్యూరీ లాగా ఉండాలండి. ఆ తర్వాత ఒక తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఒక టమాటా ఉంది కదండి, ఆ టమాటాను కూడా మనం ప్యూరీ లాగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టేసి ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ముందుగా ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఈ క్రాబ్ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఉంటేనే ఈ నాన్ వెజ్ కర్రీ ఐటమ్స్కి టేస్ట్ వస్తుందండి. ముందుగా అయితే గిన్నె వేడయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత మనము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదండి, అది నూనెలో బాగా వేయించుకోవాలండి. మళ్ళీ అప్పుడు
దాంట్లో నుంచి ఆయిల్ అంతా బయటికి వస్తుంది. ఇప్పుడు మనము అది ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా బాగా ఉడుకుతూ ఉండాలండి. ఎందుకంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇలా. అప్పుడు మనకి కరెక్ట్‌గా కుక్ అయినట్టు. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండీ, మనకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే ఒక 3 తీసుకున్నానండి. చాలు, మళ్ళీ కారం వేసుకుంటాము, గరం మసాలా ఉంటుంది కాబట్టి నేను ఒక 3 చిల్లీస్ మాత్రమే తీసుకున్నాను. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత మనము ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా మనకి పైకి తేలి కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కుక్ అయినట్టండి. ఆనియన్ పేస్ట్ అంతా అలా కలుపుతూ ఉండాలి. ఇలా మనకు వేగేటప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్లోకి స్పైసీగా బాగుంటుందండి, అండ్ ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఆ తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ మాత్రం ఇందులో మొత్తం వేసుకోవాలండి. ఈ ప్యూరీ కూడా మనకు పచ్చి వేసుకున్నాం కాబట్టి ఇది కూడా ఆయిల్లో ఉడికేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనకు పేస్ట్ మొత్తం ఉడికిపోయిందండి. ఆ తర్వాత ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న క్రాబ్స్ ఉన్నాయి కదండి, అవి అందులోకి వేసుకోవాలి. వాటర్ అంతా చూడండి, వాటర్ లేకుండా అంతా బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలండి. ఈ పేస్ట్ అంతా వీటికి పట్టేలాగా క్రాబ్స్కి కొంచెం మెల్లగా కలుపుతూ ఉండాలండి. ఈ క్రాబ్స్ కూడా ఇప్పుడు మనకి కలర్ చేంజ్ అవుతాయండి. బ్లాక్లో ఉన్నాయి కదా, ఇవి రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి క్రాబ్స్ ఉడికిన తర్వాత. చూడండి, ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ ముక్కలకి పట్టుకోవాలి సాల్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ముందుగా మనము సాల్ట్ వేసుకుంటున్నాము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కారం, నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అంతా వేస్తున్నానండి. కొంచెం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. అండ్ గరం మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి మరీ ఎక్కువ స్పైసీ అయిపోతుందండి. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న ధనియా జీలకర్ర పౌడర్
ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలపాలండి. ఇప్పుడు బాగా కలిపి ఆ ముక్కలకి పట్టుకోవాలండి. అప్పుడే ఆ గ్రేవీకి టేస్ట్ వస్తుంది. బాగా కలపాలి. ఇప్పుడు ముక్కలకి అంతా బాగా మసాలా పట్టి ఉందండి. ఇప్పుడు మనకి క్రాబ్స్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మనము ముందుగా తీసుకున్న చింతపండు ఉంది కదండి, అది గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఈ క్రాబ్స్ అంతా బాగా ఉడికి దాని లోపల స్టఫ్ అంతా ఉడికిన తర్వాత మనము చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముక్కకి మసాలా అంతా పట్టుకుంది కాబట్టి ముందుగానే మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఆ గుజ్జుని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ముక్కలు ఇందులో ఈ పులుసులో బాగా మరిగితే మనకి క్రాబ్ కర్రీ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది. మనము కొద్దిగా ఉడికేటప్పుడు అండి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. మన గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఒకసారి మనం బాగా కలియపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి వాటర్ ఎంత యాడ్ అయితే మనకి గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక మీడియం గ్లాస్ తోటి మొత్తం ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాండి. ఈ పులుసు ఆ ముక్కలకి పట్టాలి కదండి, ఆ గ్రేవీ అంతా మళ్ళీ థిక్నెస్ అయ్యేంత వరకు మనము మూత పెట్టి ఉంచుకోవాలండి. చూడండి ఇంత వాటర్ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి ముక్క మునిగేంత వరకు. మళ్ళీ ఇది గ్రేవీ అంతా దగ్గరికి అయిపోతుందండి. ఒక్కసారి అయితే మూత తీసి చూద్దామండి. చూడండి మనకి గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయింది. ఈ ముక్క చూడండి కలర్ చేంజ్ అయిపోయింది, రెడ్ కలర్లోకి వచ్చింది. ఈ ముక్క బాగా ఇంక ఉడకాలండి గ్రేవీలో. ఈ థిక్నెస్గా రావాలి గ్రేవీ అనేది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఫైనల్లీగా మన కర్రీ అయితే థిక్గా అయింది చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే గ్రేవీ అయితే మనకు కర్రీ అయిపోయిందని తెలుస్తుందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు అండి. చూడండి ముక్క కూడా మంచిగా జ్యూసీగా ఉందండి. ఇప్పుడు మనకి కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇంత థిక్నెస్ ఉంటే చాలండి అన్నంలో కలుపుకోవడానికి. ఫైనల్లీగా మన కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్లీగా కొత్తిమీరతో కొద్దిసేపు ఉడికిద్దామండి. మళ్ళీ ఫైనల్లీగా కూడా వేసుకుందాము. ఈ కొరియాండర్ అనేది కొత్తిమీర అనేది అందులో ఉడికితే ఇంకా ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిసేపు అయితే కొత్తిమీర వేసాం కదా, మూత పెట్టుకొని అయితే ఉంచుకుందాము. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. ఇప్పుడు కొత్తిమీర కూడా మనకి మంచి ఆ ఫ్లేవర్ అయితే బాగా వస్తుందండి. స్మెల్ కూడా బాగా అనిపిస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం కర్రీ అయితే దింపేసుకుందామండి. ఫైనల్లీగా మన కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. చూడండి మన గ్రేవీ థిక్నెస్ ఎంత బాగుంది చూడండి. చూస్తూ ఉంటే థిక్నెస్ మీకు తెలుస్తుంది కదండి.
ఇలా క్రాబ్ మొత్తం ఉడికిపోయి మంచి ఫ్లేవర్తోని అసలు ఆయిల్ కూడా చూడండి చాలా బాగా ఉడికిపోయిందండి. అండ్ ఫైనల్లీగా మనము కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకొని సర్వింగ్ చేసుకొని అన్నంలో కలుపుకొని తినేయచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. And thanks for watching, and don't forget to subscribe our channel.